ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. మార్చి నెల 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశిలో ఉండవలసిన విధానాలు, నక్షత్ర గడియలు అనేది తెలుసుకోబోతున్నాం. ఉత్తరాపాద నక్షత్రము 2, 3, 4 పాదములు అనగా, శ్రావణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ధనిష్ట నక్షత్రము 1, 2 పాదములు అనగా కలిస్తేనే మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయములో 2, ఖర్చులో 8, రాజపూజిత 1, అవమానాలు 6. మరి ఇలా జాతక యోగాన్ని చూసుకుంటే ఏదో ఒక పెద్దది సాధించాలనుకుంటారు, అది టక్కన బ్రేక్ అయిపోతుంటుంది. ఒక పడవ మీద కాకోకుండా 2 పడవల మీద కాళ్ళు పెడుతుంటారు. అటు దూకలేక ఇటు దూకలేక మధ్యలో నీళ్ళల్లో దూకుతారు. అలాంటి యోగం అనేది ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది. మరి ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి స్త్రీ నుంచి కొన్ని ఇబ్బందులు, లేనిపోయిన కుటుంబంలో మానసికమైన ఒత్తిడి, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, స్త్రీలు మోసం చేయటం, నమ్మక ద్రోహం జరగటం, మరి కళ్యాణాలు కూడా దగ్గరకు వచ్చి దూరం కావటం, సాకారం చేస్తానన్న వాళ్ళు కూడా సాకారం చేయకోకుండా ఉండటం, అప్పు బాధలు ఎక్కువగా కనబడుతుంటాయి. అప్పు ఇచ్చిన వాళ్ళకి కానీ, మనం తెచ్చుకున్నా కానీ, మనం ఇచ్చినా కానీ, ఆ అప్పు మన చేతుకుంటే ఇచ్చిన వాళ్ళకు కూడా మనకి టయానికి వాళ్ళు ఇవ్వకుండా లేనిపోయిన బాధలు కొన్ని పెట్టి, మనకు రావాల్సిన డబ్బులు కూడా మనకు రాకోకుండా వడ్డీ పరంగా జీరో పరంగా అయిపోయి అసలుదే కొంచెం కొంచెం కట్టుకుంటూ మిమ్మల్ని ఎన్నో విధానాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు. అలాగ ఇబ్బంది పెట్టే వాళ్ళందరికీ మీకు మీద ఉండాల్సిన దోషాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ దోషం వలన మీరు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా అంత స్పీడ్గా పోకోకుండా దగ్గరకు వచ్చింది దూరం కావటం, ఇలాంటి సంఘటనల వల్ల డిస్టర్బెంట్ అవుతుంటారు. అలా డిస్టర్బెంట్ కాకోకుండా మీరు ఏదనుకుంటారో ఆ పని మీకు సక్సెస్ కావాలి. మీరు చదివే చదువుల్లో, మీరు చేసే ఉద్యోగాల్లో, చేసే ప్రమోషన్ మార్పుల్లో కూడా కొన్ని బదిలీలు కూడా, కొన్ని మార్పులు కూడా, కొంచెం దగ్గరకు వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ నెలలో అద్భుతమైన విజయాలను కూడా కొన్ని పొందబోతున్నారు. మరి స్నేహాలు కూడా కొన్ని చాలా తగ్గించాలి. మీరు ఫ్రెండ్షిప్ వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, లేనిపోయిన సికాకులు కూడా కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి నమ్మిన వాళ్ళు కూడా మిమ్మల్ని మోసం చేసే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. చేసే పని కార్యక్రమాలలో కూడా బంధుమిత్రులలో కొద్ది జాగ్రత్తలు పాటించాలి. మరి మీ మీద ఉండాల్సిన శని ప్రభావము, గ్రహ ప్రభావము, శూన్య ప్రభావము, ఈ 3 గ్రహాలు మిమ్మల్ని ఘోషిస్తున్నాయి. కాబట్టి ఆ దోషాలు మీ మీద లేకోకుండా మీకు త్రికార శుద్ధి బాగుండేట్టుగా, బంధుమిత్రుల్లో విరోధాలు లేకోకుండా, చేసే ఉద్యోగంలో కానీ, చేసే కాలేజీలో కానీ, చేసే పనిలో కానీ, మీరు చదివిన చదువులు మీకు కరెక్ట్గా సెట్ కావాలంటే మీ మీద ఉండాల్సిన గ్రహాలు కొన్ని పక్కకు పోవాలి. అవి పక్కకు పోవాలంటే మీ పేరు బలంలో పూజా బలం చేయాలి. మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీకు ఎవరు చేతబడి చేశారు, మీకు ఏమేమి జరుగుతుంది, నీ జాతక బలాన్ని బట్టి మీ రాశి ఫలంలో ఏమేమి జరుగుతుంది అనేది కూడా పూజా బలం చక్రం వేసి చూసి చెప్పాలి. మరి ఆ విధంగా చేసినట్టుగైతే మీలో ఉండాల్సిన దోషాలు పటాపంచలైపోతాయి. బ్రెయిన్, మనసు, తెలివితేటలు బాగుంటాయి. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఏ కార్యక్రమం చేసినా కూడా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది డబ్బులన్నీ మీరు ఖర్చు పెట్టుకొని నమ్మిన వాళ్ళందరూ మిమ్మల్ని మోసం చేసి సాయం చేస్తున్న వాళ్ళు కూడా టయానికి మీకు సహకారం చేయకోకుండా కొన్ని గ్రహాలు కొన్ని ఎమ్మడబడిన దాని వలన మీకు చేతికాడికి వచ్చింది నోటికి అందుకోకుండా పోవటం, ఇలాంటి సంఘటనల వల్ల మీరు చాలా వరకు ఒత్తిళ్ళు పాలైపోతున్నారు. అలాగ ఒత్తిళ్ళు మీకు కాకోకుండా అన్ని విధానాలుగా మీరు బాగుండాలంటే మరి మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ మీద ఎవరెవరు ప్రయత్నం చేశారు, ఎవరెవరు శాతబడి ప్రయోగం చేశారు అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే నీ పేరుని బట్టి, మీ ఇంటిని బట్టి, మీ సమస్యను బట్టి, మీరు చేసే కార్యక్రమాన్ని బట్టి ఏ సమస్య ఎదురవుతుందో అనేది కూడా చూసి మేము చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.